ఒకవైపు కేసులు, అరెస్టులు, మరోవైపు జైళ్లు. ఇవి ఇప్పుడు ఏపీలో ప్రతిపక్ష వైసీపీ ఎదుర్కొంటున్న సవాళ్లు. అయినా తగ్గేది లేదంటున్నారు పుష్ప తరహాలో ఆ జిల్లా వైసీపీ నేతలు. అవకాశం దొరికితే చాలు అధికార పార్టీ నాయకులను అడుగడుగునా ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ అడుగడుగునా ఇబ్బందులు పెడుతున్నా ఏమాత్రం ఆగడం లేదట. అందుకు ధీటైన సమాధానాలు ఇస్తున్నారు. అధికార పార్టీ నేతలు కౌంటర్ అంటే ఎన్కౌంటర్ అన్నట్లుగా విమర్శలకు ధీటైన ప్రతి విమర్శలు హోరెత్తుతున్నాయి. రాజకీయ ఆధిపత్యం కోసం వ్యూహ ప్రతి వ్యూహాలతో మునిగి తేలుతున్నారు అధికార విపక్ష నేతలు. రాజకీయాలకే రాజధానిగా పేరుగాంచిన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎత్తులకు పై ఎత్తులు అక్కడ నిత్యకృత్యం. సమీపంలో ఎన్నికలు లేవు. ఇప్పట్లో లోకల్ బాడీ, కార్పొరేషన్ ఎన్నికల ఊసే లేదు. కానీ ఏ చిన్న అవకాశాన్ని అక్కడి రాజకీయ నేతలు వదులుకోవటం లేదు. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. నిన్నమొన్నటి వరకు మైనింగ్ ఇసుకపై రాజకీయ దుమారం రేగగా తాజాగా వీఆర్ హైస్కూల్పై రాజకీయ వివాదం నడుస్తోంది. నెల్లూరు జిల్లాలో దశాబ్దాల చరిత్ర కలిగిన వీఆర్ హైస్కూల్ మరోసారి అధికార ప్రతిపక్షాలకు రాజకీయ అస్త్రంగా తెరపైకి వచ్చింది. ఎందరో మేధావులు, మహోన్నతులకు విద్యాబుద్ధులు నేర్పిన ఈ విద్యాసంస్థ వైభవం గత 2 దశాబ్దాల కాలంగా మసకబారింది. హైస్కూల్ ప్రభుత్వ హయాంలో దాదాపు మూతబడింది. ఈ నేపథ్యంలో మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వీఆర్ విద్యాసంస్థలకు పూర్వ వైభవం తెస్తానంటూ ప్రస్తుత నగర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్ర మంత్రిగా ఉన్న డాక్టర్ పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు. తాను గెలవటం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఆర్ఎఫ్ ఫండ్స్ ద్వారా మంత్రి పొంగూరు నారాయణ ఈ హైస్కూల్ని అభివృద్ధి చేశారు. ఇటీవల ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభోత్సవం చేశారు. నగరాల్లో నిరుపేద విద్యార్థులకు ఇలాంటి అత్యున్నత బోధనా సౌకర్యాలు కలిగిన పాఠశాలను ఏర్పాటు చేయటం అద్భుతమంటూ మంత్రి లోకేష్ ప్రశంసించారు. నిరుపేద విద్యార్థులకు వీఆర్ హైస్కూల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన బోధన అందటం అభినందనీయమన్నారు. విద్యాసంస్థ వ్యవహారంలో నిరుపేదల అడ్మిషన్స్ మాటున మంత్రి పొంగూరు నారాయణ రాజకీయ లబ్ధి చేకూరేలా వ్యవహరించారని ఎమ్మెల్సీ వైసీపీ జిల్లా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. కొన్ని ఆధారాలను సైతం చూపుతూ ఆయన విమర్శలు చేశారు. శతాబ్దాల చరిత్ర కలిగిన వీఆర్ హైస్కూల్లో వెంకటగిరి రాజాల పేరు లేకపోవటం, ప్రభుత్వం నుంచి ఫ్యాకల్టీని నియమించకుండా నారాయణ విద్యాసంస్థల నుంచి ఈ హైస్కూల్లో నిర్వహించడం వెనుక ఆంతర్యం ఏంటంటూ ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. అంతేకాదు, ఈ హైస్కూల్లో అడ్మిషన్స్ నిరుపేదల కన్నా అధికార టీడీపీ అనుయాయులకే అవకాశాలు కల్పించారంటూ ఆయన కొన్ని ఆధారాలు మీడియా ముందు పెట్టారు. దాతల సహకారంతో స్థాపించిన వీఆర్ విద్యాసంస్థలను మున్సిపల్ హైస్కూల్గా మార్చడంపై టీడీపీకే చెందిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తాజాగా ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఈ హైస్కూల్ నిర్వహణ తీరుపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ హైస్కూల్ నిర్వహణలో కూడా మంత్రికి మేలు జరిగేలా అడ్మిషన్లు ఇచ్చారని ఎమ్మెల్సీ ఆరోపిస్తున్నారు. క్లస్టర్ ఇన్ఛార్జీలు, టీడీపీ నేతలు సిఫారసు చేసిన వారికి అడ్మిషన్లు ఇచ్చారని, అందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయంటూ ఎమ్మెల్సీ సవాల్ చేశారు. నిరుపేద విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వలేదంటూ మండిపడ్డారు. నారాయణ విద్యాసంస్థలకు చెందిన స్కూల్ వ్యాన్ను అద్దెకు తీసుకుని వాటికి నెలకు 1,20,000 రూపాయల అద్దె చెల్లిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వీఆర్ హైస్కూల్పై ప్రతిపక్ష పార్టీ చేసిన ఆరోపణల్ని అంత్యస్థాయిలో అధికార పక్షం కూడా తిప్పికొట్టింది. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ మనుగడ కోసమే ఆరోపిస్తున్నారని, అభివృద్ధిని ఓర్వలేక ఇలా వ్యవహరిస్తున్నారంటూ మంత్రి నారాయణ నేరుగా కౌంటర్ అటాక్ చేశారు. ఇలాంటి ఆరోపణలు, తప్పుడు ప్రచారాల్ని తాను పట్టించుకోనని స్పష్టం చేశారు. మరోవైపు చంద్రశేఖర్ రెడ్డి ఆరోపణ చేసిన మరుసటి రోజే అధికార పార్టీకి చెందిన నగర డిప్యూటీ మేయర్, అధికార పార్టీ నేత రూప్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రశేఖర్ రెడ్డికి నగరంపైన అవగాహన లేక అలా మాట్లాడారంటూ రూప్ కుమార్ మండిపడ్డారు. ప్రస్తుతం ఈ వ్యవహారం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తనకు ఓట్లు ఎక్కువగా పడిన డివిజన్లకే ఎక్కువ అడ్మిషన్స్ ఇచ్చారని ఎమ్మెల్సీ ఆరోపించారు. టీడీపీ డివిజన్లతో పాటు వైసీపీకి చెందిన డివిజన్లలో కూడా అడ్మిషన్లు ఇచ్చామని ఆయన చెప్పుకొచ్చారు.
మంత్రి నారాయణ తన టీం ద్వారా వెరిఫై చేసి నిరుపేదలకే అడ్మిషన్లు ఇచ్చారని చెప్పుకొచ్చారు. మంచి జరుగుతుంటే మింగుడు పడకే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని రూప్ కుమార్ యాదవ్ ఎదురుదాడి చేశారు. ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన వీఆర్ విద్యాసంస్థల హైస్కూల్లో అత్యంత ప్రమాణాలతో విద్యాబోధన కొనసాగుతున్న నేపథ్యంలోనే తాజాగా ప్రతిపక్షం ఆరోపణలను సంధించడం ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్గా మారింది. పార్టీకి చెందిన నాయకులు అభ్యంతరాలు, ఆరోపణలు వ్యక్తం చేస్తున్నప్పటికీ నగర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రిగా ఒకప్పుడు ఇదే విద్యాసంస్థలో మాస్టర్గా ఉన్న నారాయణ మాత్రం దీన్ని లైట్ తీసుకున్నారు. వీఆర్ విద్యాసంస్థల వ్యవహారం నగర రాజకీయాల్లో మరోసారి విస్తృత చర్చకు దారితీయటంతో భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.